ఆపరేషన్ సింధూర్ ను స్వాగతిస్తున్నాం. అచ్చంపేట ఐఎన్టీయూసీ నాయకులు అచ్చంపేట టౌన్ అంబేద్కర్ చౌరస్తాలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు ఉగ్రవాదాన్ని తుదిముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ యోమికా సింగ్ చిత్రపటాలు, జాతీయ జెండాలతో వేడుకలు నిర్వహించారు. ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏమిటంటే మన ఇండియా ఆర్మీ ఇద్దరు వీర వనితలు పాకిస్తాన్ లో ఉండేటువంటి దుండగులను ఉరిపెట్టి మొత్తానికి మొత్తం పాస్ చేసినటువంటి వీర వనితలు, మన భారతదేశానికి వన్య తెచ్చినటువంటి వీర వనితలు, వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఐఎన్టీయూసీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. టెర్రరిజాన్ని అంతం చేసినటువంటి వీర వనితలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పర్వతాలన్న సాయిబాబన్న జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ గారు సూచన మేరకు అచ్చంపేట ముద్దుబిడ్డ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ చేస్తున్నాము. ఈ వీర వనితలకు అచ్చంపేట ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వారికి కృతజ్ఞతలు, వారికి జిందాబాదులు. ఇండియా ఇండియా ఇండియా, వీర వనితలు వీర వనితలు, ఇండియా ఇండియా ఇండియా. అలాగే పాకిస్తాన్ చిత్రపటం లేకుండా చేయాలని మన భారతదేశ ప్రధానమంత్రి గారికి, మన రాహుల్ గాంధీ గారు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము సంపూర్ణ మద్దతు, మీకు అండదండలుగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, పాకిస్తాన్ చిత్రపటం లేకుండా చేసినా గానీ సంతోషపడతాం. తప్పకుండా నరేంద్ర మోడీ గారికి అండదండగా ఉండడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మాజీ ఎంపీ రామనాథం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొట్టూరు శంకర్ గారికి స్వాగతం. ఈనాటి